ఒకసారి చెప్పండి మేడం. అది జై హింద్ కాలేజ్. జై హింద్ డిఫెన్స్ అకాడమీ అని మనకు జూన్లో బోర్డు ఉందని నాకు 2-3 కంప్లైంట్లు వచ్చాయి. అది ఏంటి సంబంధం అని అడిగారు నన్ను. అడిగినప్పుడు మేము చూస్తే అక్కడ అకాడమీ అని మాత్రమే ఉంది, డిఫెన్స్ అకాడమీ అని. వాళ్ళు బోర్డు పెట్టలేదన్నమాట అక్కడ. సో మేము పిల్లలు అడ్మిషన్స్ అవేం తీసుకోలేదు అక్కడ. సరే మేమైతే పర్మిషన్ ఇవ్వలేదు జై హింద్ అకాడమీ జూనియర్ కాలేజ్. ఒక 30 days బ్యాక్ మాకు ఒకటి కంప్లైంట్ వచ్చింది. ఏమనంటే అక్కడ జూనియర్ కాలేజ్ నడిపిస్తున్నారు అని. మొదట ఒకసారి మేము మా ఆఫీస్ వాళ్ళు పోయి చూస్తే అక్కడ జూనియర్ కాలేజ్ బోర్డు కనిపించింది మాకు. నేను అంతకంటే గతంలో కూడా పోయి చూసినప్పుడు డిఫెన్స్ అకాడమీ అని మాత్రమే ఉంది బోర్డు. సో మొన్న చూస్తే బోర్డు పెట్టారు జూనియర్ కాలేజ్ అని. మొదట పెట్టుకున్నారు బోర్డు. మళ్ళీ పెట్టుకున్నారు కదా అనేసి పంపిస్తే వాళ్ళు మేనేజ్మెంట్స్ కానీ పిల్లలు కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. పిల్లలు కూడా ఎవరు కనిపించలేదు ఆ రోజు మేము పోయి చూస్తాం. మళ్ళీ ఒక 15 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ నేనే వెళ్తే పిల్లలు స్టాఫ్ అంతా బయట కారిడార్లో క్లాసెస్ రన్ అవుతున్నాయి, స్టడీ అవర్స్. డైరెక్ట్ పిల్లల దగ్గరికి వెళ్ళి ఇంటరాక్ట్ అవుతే మేము ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అని కొంతమంది పిల్లలు ఎంపీసీ అని అట్లా చెప్పారనమాట పిల్లలు. ఆ వీడియోస్ అన్నీ కూడా మేము రికార్డ్ చేసాము, మా పై అధికారులకు ఇష్యూని పంపించాము. మొత్తం ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? ఓన్లీ ఎంపీసీ. టోటల్ ఎంతమంది? ఫస్ట్ ఇయర్లో 45 members, సెకండ్ ఇయర్లో 15 members. అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఆల్రెడీ సెకండ్ ఇయర్ కూడా రన్ అవుతుందా? సెకండ్ ఇయర్ వాళ్ళు ఇక్కడ చదవలేదంటండి, చర్యాలలో ఎప్పుడో చదివాము మేము ఇక్కడ కాదు, కానీ వాళ్ళకి ఇక్కడికి తీసుకొచ్చారట ఇయర్ అకామిడేషన్ ఇచ్చినారు. మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నాం? మేము మా పై అధికారులకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నామండి. వాళ్ళు ఏదో ఈసీఎల్ దగ్గర మన ఆకాష్ జూనియర్ కాలేజ్ నుంచి ఎగ్జామ్స్ రాశారట సెకండ్ ఇయర్ పిల్లలు. మరి ఫైన్ అన్నది ఇంప్లిమెంట్ చేస్తారు. మరి సెక్రటరీ గారు ఏం డెసిషన్ తీసుకుంటారో వెయిట్ చేస్తున్నాం. అంటే ఇంకేం రాలేదు సెక్రటరీ నుంచి? ఫైన్ పెట్టామండి, వస్తుంది ఇన్ఫర్మేషన్. 11 గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లు, 32 సెమీ గవర్నమెంట్ గురుకులాలు. ఇప్పుడు ఈ కాలేజీలలో కూడా స్టాఫ్ సరిగా లేదని తెలుస్తుంది. మరి దాని మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారా? ఏ కాలేజ్ అంటే పర్టికులర్ కాలేజ్ ఏం లేదు, మీరు ఏమన్నా మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అంటే మీరు ఏ కాలేజ్ గురించి అడుగుతున్నారు? సెమీ గవర్నమెంట్ గురించి అడుగుతున్నారు? సెమీ గవర్నమెంట్ గురించి మాకు సంబంధం లేదండి. మాకు ఎగ్జామ్స్ ప్రైవేట్ వాళ్ళు మాకు స్టాఫ్ ఉంటేనే మేము వాళ్ళకి అఫిలియేషన్ ఇస్తాము. స్టాఫ్ పర్టికులర్స్ వాళ్ళు మాకు ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళు ఆన్లైన్లో ఆల్రెడీ వాళ్ళు ఎన్రోల్ అయ్యి ఉంది, వాళ్ళ డాటా మా దగ్గర ఉంటేనే ఇస్తాం, లేకపోతే ఇయ్యం. ఇప్పుడు కాలేజ్కు సెట్ బ్యాక్ కంపల్సరీ ఉండాలి కదా? అవును, ఫైర్ యూనివర్సిటీ ఉండాలి కంపల్సరీ. అంటే మనకు 5 రెసిడెన్షియల్ కాంప్లెక్స్ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్లకు కంపల్సరీ సెట్ బ్యాక్ ఉండాలి. ఫైర్ ఎన్ఓసి ఉంటేనే పర్మిషన్ ఇస్తున్నాం. మన దృష్టిలో ఉన్నటువంటి ఒక జూనియర్ కాలేజ్ చోటుప్పల్లో అరవింద జూనియర్ కాలేజ్, అది మల్టీ కాంప్లెక్స్లో ఉంది కాబట్టి దానికి ఇంతవరకు అఫిలియేషన్ రాలేదు. ఆఫీస్లో మిగతా వాటికి వచ్చినాయి, అన్నిటికి వచ్చాయి.